వైసీపీపై టీడీపీ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాజీ సీఎం జగన్ కి ప్రభుత్వం సరైన సెక్యూరిటీ ఇవ్వడం లేదని, జగన్ పర్యటనలో ప్రమాదం జరగాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, జగన్ ని విమర్శించడం లేదని మంత్రుల్ని చంద్రబాబు తిడుతున్నారని అంబటి ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై అనేక ఆరోపణలు చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచక పార్టీ అని అంటున్నారు. ప్రస్తుతం మనతో ఈ విషయాలన్నింటిలో మాట్లాడడానికి అంబటి రాంబాబు గారు ఉన్నారు. టీడీపీ పార్టీ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరాచకమైనటువంటి రాజకీయ పార్టీ అని ప్రచారం చేయటం ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. ఆయనకి ఆటోమేటిక్గా జెడ్ సెక్యూరిటీ వస్తుంది. అదే చంద్రబాబు హోంమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు, అదనంగా ఇవ్వాల్సి ఇవ్వాలి తప్ప జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి చుట్టూరా రో పార్టీ ఉంటుంది. ఎక్కడ చూపించమని నాకు ఇన్ని టూరుల్లో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రో పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పోలీసు యంత్రాంగం కానీ ఉన్న ఒక్క సీన్ నాకు చూపించమనండి. హోంమంత్రి గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఇవేమీ కల్పించుకోకుండా ఒత్తిడి జరగాలి, ఏదన్నా ప్రమాదం జరగాలి, జరిగితే వాళ్ళ మీద పోవాలి అనేటువంటి ఒక కుట్రపూరిత దురుద్దేశమైనటువంటి ఉద్దేశాలతో వాళ్ళు వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో మీ నేతలు చేస్తున్న కామెంట్స్ రెచ్చగొట్టేలాగా ఉన్నాయి, అంటే అరాచకాన్ని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. కానీ పేరు నాని కానీ లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి కానీ వాళ్ళు చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయి? ఈ కామెంట్స్ పరస్పరం వాళ్ళు మాట్లాడిన దానికి రియాక్షన్గా వచ్చేటటువంటి కామెంట్సే తప్ప ఈ కామెంట్స్ ఏదో దీన్ని ఏదో రప్పనో, లేకపోతే ఈ కామెంట్స్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ ఒక విధ్వంసకరమైన రాజకీయ పార్టీ అనో ప్రచారం చేయటం కోసం ఉపయోగించుకోవటమే తప్ప మాకు అలాంటి దురుద్దేశాలు ఏమీ లేవు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ నాలిక మందమనో లేకపోతే మరొకటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఆయన దగ్గర సరుకు అయిపోయింది. మీకు ఇంకో విషయాన్ని కూడా చెప్తా. క్యాబినెట్ మీటింగ్ అవగానే మంత్రులు తిడుతున్నాడు, మీరు సరిగ్గా పనిచేయటం లేదు, మీరు చురుగ్గా వ్యవహరించడం లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం లేదు, అంటే మాటలు దాడి చేయటం లేదు, మీరు పనికిరారు ఎవడని అంటాడు. నాకు అర్థం కదా. అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక అసహనంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, తన మంత్రివర్గ సహచరులనే ఆయన దూషిస్తున్నాడు. అంటే ఆయన ఇంటర్నల్ సర్వేల వల్ల వాళ్ళ రాజకీయ పక్షం దిగజారిపోతుందని అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుందనేటువంటి ఆలోచన వారికి కలుగుతుంది. అందువల్లనే ఆందోళనలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచక పార్టీ కాదని చెప్పి అంబటి రాంబాబు అంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో కలిసి హసీనా టీవీ 9 తాడేపల్లి.